భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ ప్రకటనలు గత కొన్ని రోజులుగా దేశంలో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. సంధి కుదిర్చింది నేనే అని ట్రంప్ చెప్పడం, విపక్ష కాంగ్రెస్ ప్రధాని మోదీని నిలదీయడం జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మోదీ ఒక్క ఫోన్ కాల్తో వివాదానికి చెక్ పెట్టారు. ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. అసలేం జరిగింది? ట్రంప్ ఏమన్నారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు దారికొచ్చారు. ప్రధాని మోదీ ఫోన్ కాల్తో స్వరం మార్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనంటూ పదే పదే గొప్పలు చెప్పుకున్న ట్రంప్ ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నారు. ఇందులో తన జోక్యమేమీ లేదని, భారత్ పాక్ దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని తెలిపారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్తో రాత్రి వైట్ హౌస్లో విందు సమావేశంలో పాల్గొన్నారు ట్రంప్. అనంతరం ఓవెల్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒప్పందం గురించి ప్రస్తావించారు. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, ఆ రెండు దేశాలే తెలివిగా ఆలోచించి యుద్ధాన్ని ఆపాలని నిర్ణయించుకున్నాయని ఒప్పుకున్నారు. No, I don't have any plans. Somebody made a mistake. A lot of reporters have been calling me. I didn't call any reporter. A lot of reporters asked me the same question. But they're apparently... No, I don't. I'm not even thinking. భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ క్రెడిట్ మొత్తం తనదేనంటూ పదే పదే ప్రకటనలు చేశారు ట్రంప్. దాడులు ఆపకపోతే ఇరు దేశాలతో వాణిజ్యం నిలిపివేస్తామని బెదిరించి కాల్పుల విరమణకు ఒప్పించారని చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని మోదీ ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్తో పాటు పాక్తో కాల్పుల విరమణ ఒప్పందం అంశాన్ని లేవనెత్తారు మోదీ. ఈ విషయంలో అమెరికా ప్రమేయమేమీ లేదని తేల్చి చెప్పారు. అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించదని స్పష్టం చేశారు. మోదీతో ఫోన్ సంభాషణ తర్వాత ట్రంప్ వెనక్కి తగ్గారు. భారత పాక్ సీజ్ ఫైర్లో తన జోక్యం లేదంటూ వాస్తవాన్ని అంగీకరించారు. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్కి ఎప్పటినుంచో కన్నుంది. వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి తానే ఎలాగోలా దక్కించుకోవాలని తహతహలాడుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తానన్నారు, కానీ పుతిన్ పడనివ్వడం లేదు. ఈ క్రమంలోనే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడం, పరస్పర దాడుల అనంతరం కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం జరిగాయి. అంతే, ఎవరూ పిలవకుండానే సీన్లోకి వచ్చేసిన ట్రంప్ సీజ్ ఫైర్ క్రెడిట్ అంతా తనదే అంటూ గొప్పలు చెప్పేసుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14 సార్లు ట్రంప్ ఈ ప్రకటన చేశారని కాంగ్రెస్ లెక్కలేసి చెప్పింది. కేంద్రాన్ని టార్గెట్ చేయాలని ప్రయత్నించింది. అయితే ఒక్క ఫోన్ కాల్తో ట్రంప్ డాంబికాలకు చెక్ పెట్టేశారు ప్రధాని మోదీ. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. నోబెల్ శాంతి బహుమతికి మద్దతు పలికినందుకే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్కు ట్రంప్ ఆతిథ్యం ఇచ్చారట. వైట్ హౌస్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.